అందరికీ శనార్థులు, మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరిగా పండుగ దిల్దారుగా జరుపుకోవాలి కాబట్టి నేను ఒక్కదాన్నే కదా రోజు వచ్చేది, పండుగ కదా అందరిని ఇంటికి పిలిచిన. మరిగా ఎవరెవరు వచ్చిండ్రు అని అంటే మా ముసలి కౌరవ, నాగులు, కుమారి మా చిట్కు పొట్టుకు. ఏందే ముసల్దానా, నువ్వు ఒక్కదానివే వస్తావు అనుకుంటే ఇంటిని కొన్ని ఎందుకు పట్టుకొని వచ్చినవే నువ్వు? వాయమ్మ బిడ్డ, ఈ పట్నం రమ్మని పోయి ఈ పట్నం నాకు తెలుసావే, నేను ఎక్కడ కాడు పడతానంట అని నాగులు వస్తా జరా అన్న. ఈ వాడకావు రానే వచ్చిండు, వచ్చి బస్సు దిగి అమ్మ జర ఒంటేలు కొయ్యి వస్తా అంట అని వచ్చి 4 కోటాలు వేసుకొని ఏ అన్నామంటే మూతి పని చెప్పేది రమ్మన్నా జీడితలాకేమన్నారు అయ్యా? కాదే ముసల్దానా, గీనని పట్టుకొని వచ్చినావు నువ్వు. నీ తానికైతే తోలుకొని వచ్చిండ్రా, తాగిపోతాడు అయినా సరే కానీ దాకా తోలుకొని వచ్చింది. ఈ పిల్ల చిటుకు పట్టుకుపోరా, టీవీలో చూస్తే నేను గింత అత కనబడుతుంది. ఇప్పుడు చూడు ఎంత పొడుకుంటుంది. పనులను బయట పెడుతుంది చెప్పినా ఆగిపోతాను తీసుకురా మాట్లాడుతున్నాడు. పిల్ల పనులకు అందం లేదరా నీకు? అయిందా? మంచిగా నాగులు అయితమే గాని ఏంది నువ్వు ఇక్కడ కూడా అట్లనే వస్తావా? మంచిగా తెలిసిన పండుగకు రమ్మని ముసల్లాని పిలిస్తే నువ్వు ఎంబడి వాడవచ్చు. అది కాదు, పండుగ అంటే సుక్క ముక్క. పండుగ రోజు తాగకుండా వస్తే ఎట్లా ఉంటుంది చెప్పు. కూర్చో, తర్వాత కొట్టుకుందరు కానీ ఒకసారి అయితే వచ్చిండ్రు కదా ఇక్కడ దాకా. అయితే మంచిగా శుభాకాంక్షలు చెప్పండి దిల్దార్ వాళ్ళందరికీ. అందరికి మా పిల్ల తరపున, మా నాగులు గారి తరపున, మా చిట్కు పొట్టుకు తరపున, మా అందరి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు బిడ్డ. అబ్బా, శుభాకాంక్షలు చెప్పడానికి ఎపిసోడ్ మొత్తం అవుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది. అయ్యా ఈ తాగుబోతానికి హలో అందరికి మనస్కే మనస్ మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ చల్లగా బీరు కొట్టి ఫుల్గా మందాగి చికెన్ మటన్లు కుమ్మి హాయిగా సంప్రదంగా పండుగ చేసుకొని తాగి ఊగాలని అందరికీ విఘ్నపతి. నువ్వేం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నారు? మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఇద్దరే కొట్టుకుంటారు. వేసుకొని వచ్చిన నల్లవిల్లి నేను వేసుకొని వచ్చిన మంచిగా ఎందుకు తీసుకొచ్చినావు మరి? అమ్మా నువ్వు ఒక్కసారి చెప్తే నేను టీవీలో చూసినే కానీ నీకు కొంత ఎప్పుడు ఇల్లు ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ మా ముసల్దాన్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, ఇక్కడ మా ఇద్దరు తరఫు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మరీ అంత పెద్దగా చెప్పాను, షార్ట్ గా స్వీట్ గా చెప్పేశాను. మిగతా అంతా ఎలాగో మా ముసల్ది చెప్పేసింది. పెద్దగా మాట్లాడవంట అని మాకు అందరికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే చిటుకు పొట్టుకు అంటది నీ మాటలని చిటుకు పొట్టుకు లేదు, పుట్టుకు పుట్టుకే. చూడు ఎట్లా అంటున్నాడు. అబ్బా అబ్బా ముసల్దాన నువ్వు చెప్పే, అప్పుడు మీరు ఎట్లా జరుపుకునేది సంక్రాంతి? నువ్వు చెప్పు శుభాకాంక్షలు. చెప్పారు అయింది, మతి తప్పింది నా ఇంటికి. కళ్ళకు మస్కగా పిన్నాడు, జేరిపోతు కళ్ళు అయినట్టు ముసల్దాన నువ్వు చెప్పే. ముసల్దాన అబ్బా జర సైసే నువ్వు చెప్పు బిడ్డ. వెనకటికి మా కాలాన నువ్వు చెప్పుడు కదా, వాళ్ళ ముందు చెప్పు అడగరా. అదే ఆయనమ్మా నీకు డెప్త్ గా అంతా తెలుసు. ఏంది నీకు డెప్త్ గా పండుగ గురించి తెలుసు, వాళ్ళకి ఎంత తెలుసు అడిగే వాళ్ళ ముందు. నీవు చిన్నగా ఉన్నప్పుడు నా చేతిలో సంక్రాంతి పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు నీవు ఒక వయసుకు వచ్చినావు, పెద్దదానం అయినవు, ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటున్నావురా? ఎట్లుండేనా? అప్పుడైతే నువ్వు నాయనమ్మ మంచిగా సకినాలు చేస్తుంటివి, బెల్లపు వండుతుంటివి. భోగి రోజు మంచిగా మనం జాతరకు పోతుంటిమి. గిరాయి జాతరనే నీవు అయితే చిన్న గౌన్ వేసుకొని శివుడు ముక్కు వేసుకొని పైసలు ఇచ్చింది. ముసల్దానా ఇగో ఢిల్లీకి రాజు అయిన తల్లి కొడుకే, ఇగో ఢిల్లీకి రాజు అయినా సరే రాజుకు సిమిడి గారదా? చిన్నగా చింగిపోయిన లాగులేసుకోరా? ముసల్దానా ఒక్క నిమిషం, ఇగో 2 సకినాలు వేసుకొని చేతులకు అవునవునే ఏం చెప్పనేస్తాడు మధ్యలో. 2 సకినాలు వేసుకొని మంచిగా తీర్థం పోతుంటే జాతరకు పోతుంటాం కదా. అమ్మ
ఇగో చిన్నగున్నప్పుడు అంటే సంక్రాంతి అయ్యింది అయిపోయింది బిడ్డ. మరి పట్నంలో వచ్చి బతుకుతున్నావు నీ మొగడు. అవును. మరి ఇప్పుడు సంక్రాంతి ఒకనాడు రమ్మంటే రావు. అమ్మా నాకాడ బిజీ నుండ నా బీజలంట అని అంటావు. మరి ఇప్పుడు పండుగ ఎట్లా చేసుకుంటున్నావే? 6 ఏళ్ళు ఆయన తానికి రాక నా పాన ముక్కోక నేనే ఇటు దాకా వచ్చిన. మంచి పని చేసినవే. ఎట్లా అనిపిస్తుంది? నువ్వు 6 ఏళ్ళ 7 ఏళ్ళ ఇన్ని దినాలు నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు సంక్రాంతి పండుగ? ఎట్లా చేసుకుంటాం? ఊళ్ళో ఉన్నట్టు ఎట్లుంటుంది? ఇక్కడ ఉండదు. ఈడేమున్నది, సినిమాకు పోతాం, షాపింగ్ మాల్కి పోయి బట్టలు కొనుక్కుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం, ఏమున్నది ఇంత వండుకుంటాం తింటాం. ఇరుగా పొరుగా సిటీ కదా నాయనమ్మ. ఊళ్ళోనైతే మనం మంచిగా జాతరకు పోతాం, సకినాలు చేసుకుంటాం, ఇన్ని అప్పాలు చేసుకుంటాం. ఈడ అట్లా ఉండదు కదా, చిన్న పోయి పెట్టుకొని చిట్టుకు పట్టుకుంటాం. చిట్టుకు పట్టుక అంట అని బాత్రూమ్ అంత రూముల నీ బతికిలేందో ఈ పట్టణంలో. ఆ ఇంటి పక్కది వాళ్ళ కరియేది, ఈ ఇంటి పక్కది వాళ్ళ కరియేది, ఎవరికి ఎవడో ఎవడు తెలియదు. ఏడు చచ్చింది తెలియదు, ఆయన పండుగ చచ్చింది అంటే అట్లుంటా ఎట్టుంటది అయ్యా? ఇటు మంచిగా బీరు పెట్టుకొని, అటు బ్రాండ్ పెట్టుకొని, మధ్యలో చికెన్ పెట్టుకొని, ఇక్కడ మంచి సోల్డా, అక్కడ నీళ్లు, అవి ఇవి నిమ్మకాయలు ఉల్లిగడ్డ వేసుకొని ముక్కేసుకుంటా ముక్క కొరికితే ఉంటుందా? ఉతికినావా? ఉతుకుడు కాదే అట్ట అది పండుగ అంటే. అవును, పండుగ అంటే కాదు. నీకు అట్లా కళ్ళు చూడి అమ్మా, జరిపోతు కళ్ళ కానీ తాగి పెళ్ళము అది మంచి పిల్ల కాక సంసారం చేస్తుందిరా. ఇంకో నాయసోటి దానికి నువ్వు మొగడ వైనుంటే తాత వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడు పారిపోవడే. అమ్మ నీ పేరేం పేరే? కుమారి. కుమార్యా? పెట్టిన పేరు? అయ్యో మస్తు అడిగినావు క్వశ్చన్. మా అమ్మ నాయన పెట్టిరు పేరు. నీ మొక్కానికి తగ్గట్టు పెట్టిరు బిడ్డ. ఏమన్నా మా ఇంటి వెనుక చెదిరిగాని బిడ్డ కూడా గిట్టే ఉన్నది ఎండుకపోయినట్టు. నేను వెళ్ళిపోతాను. బిడ్డ మరి సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రలో సంక్రాంతి పండుగని మించిన పండుగ లేదు. అవును, అంత పెద్దగా చేసుకుంటారు. ఆడు ఢిల్లీలుండా బొంబాయిలుండా ఆడు ఎక్కడ సంక్రాంతికి ఆంధ్రకు పోవాలని అనుకుంటారు. తెలంగాణలో జర ఆంధ్ర తక్కువ, అది సంక్రాంతి పండుగ తక్కువ చేసుకుంటారు. దసరా పండుగ పెద్ద ఏం నాగులు. దసరా ఇంకా అన్ని పండుగలు ఒకటే, అన్ని పండుగలు ఒకటే బిడ్డ చేసుకుంటారు కదా. మరి నేను అడుగుతున్నా, నీవు మీ ఊరు నిడిచిపెట్టి పట్నం వచ్చి 15 ఏళ్ళ ఆయన 15 ఏళ్ళ మరి ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా చేసుకుంటుండవు? నీకు ఎట్లా ఉండదు? ఇక్కడ ఏముంది, ఏదైనా పండగ అనగానే ముందర బిఫోర్ డే షాపింగ్కి వెళ్ళిపోతాం, మంచిగా కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకొని ఇదిగో టంటో ఇలా తిప్పుకుంటూ చక్కగా చిక్కు పట్టుకో చెప్పుకుంటూ హ్యాపీగా తినేసేసి ఎంజాయ్ చేసేస్తాం అంతే. ఎట్లా ఎక్కిరిస్తున్నారు? ఎప్పుడు మందు తాగుడే లేదు, కుద్దుతా దవడకేటి. ఆ పోరు చెప్పినా మందు గురించి చెప్తలే, ఈ పోరు చెప్పినా మందు గురించి చెప్తా. తప్పు అనుకోకుండ్రే, మీ కాలు మొక్తా బిడ్డ. ఆడవిళ్ళు చెప్తారా? ముసల్దాన్ అయ్యిందే, ఎందుకు తీసుకొచ్చినావు? నేనేం చేతనే ఆడపిల్లలు చెప్పులు కూడా తెచ్చుకోలేని కొట్టుకుంటుట్టి కొట్టుకొని సస్తుట్టి వాళ్ళ ఇంట్లో పెద్ద. నాగులు నువ్వు చెప్పు. నాగులు సంక్రాంతి పండుగ మందు ముందరేసుకొని ముక్క పెట్టుకొని అంతేనా? కాదు, కొంచెం ఏదైనా మార్చాలి పండుగ. ఇంకేదన్నా చెప్పు. పాడతా. సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు తీసుకొచ్చి, సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు తీసుకొచ్చి, కోడి పందెము నడుస్తు జానకి కోడి పందెము. ఇది కాదు, సంక్రాంతి పండుగ రోజు నాకు ఎలా ఉంటుందో ఏం చేస్తున్నా, బాషాపుల్లో ఒక బీరు నా కోసం పొంగింది బాషాపుల్లో ఒక బీరు నా కోసం పొంగింది ఈ వేళ, ప్లేటులో ఒక చికెన్ ముక్క తెలుస్తా ఈ మత్తు లెక్క, బ్రాందీ సోడా కలిసిన నాడు ఏ స్వర్గము చాలదే, రమ్ 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 అంటుంటది నా పండుగ. అట్లా కాదు నాగులు, ఎందుకు అట్లా చేస్తున్నా? నాగులు ఒక మాట, నీ జీవితంలో మందు అనే పదం లేకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? నేను పుట్టగాల క్యారు అనలేదు, బీరు అన్నాను. నాయనమ్మ మర్చిపోయింది, మన బర్రెలు ఇట్లా చాలా ఉన్నాయి కదా నీ దగ్గర, ఆవులు బర్రెలు ఇట్లా. అక్కడనైతే మస్తు ఈజీ దొరుకుడు పెండ, కానీ ఇక్కడనైతే ఆన్లైన్ అంగట్లో బుక్ చేసుకోవాలి తెలుసా అనే గింతంత పెండ కోసం.
అదేం అంగడి ఎవడన్నా పెండని అంగట్లో అమ్ముతారేమో బర్రకొట్టానికి పోయిన ఇప్పుడు వేసుకొని రాక ఏడబర్ల కొట్టమే పిచ్చి ముఖం నాన్న ఇక్కడెక్కడ ఉంటదే మరి ఎట్లా చేస్తారే పండుగ ఇక సాంతి ఏం చల్తలేవు కంప్యూటర్లో బుక్ చేసుకోవాలి కంప్యూటర్లో బుక్ చేస్తే పెండ దొరుకుతున్నా అది ఆ, నాగులు అవును. ఓ నా దాని 60 అంటే పైసలు చాలా వస్తాయా వస్తే ఏ కోపం వ్యాపారం పెట్టేస్తాయా ఏంది వ్యాపారం ఏందిరా ఇంటికాడ 120 బాలు ఉండయి ఒక్కొక్క భార్య కడీలుగా 4 గంపలు వేస్తుంది ఆ పెండ అంత తెచ్చి నేను కూడా దంద పెట్టుకుంటే ఎన్ని పైసలు వస్తాయి అమ్మా బిడ్డ ఇప్పటికి ఒకప్పుడేమో ఇంకా చాలా మంచిగా చేసుకుంటున్నాను ఇప్పటికి బిడ్డ మబ్బుల 4 గంటలకు లేచి 4 గంటలకే ఆ? కుమారి 4 గంటలకు ఇంకా రాత్రి ముగ్గేసి నిద్రపోని కూర్చొని 4 గంటలకు లేస్తాం బిడ్డ ఊరందరూ 4 గంటలకు లేచి నీళ్లు రాకపోతే బోరింగ్ ఆడుకొని నీళ్లు కొట్టుకొచ్చుకొని సాంపులు చల్లుకొని అలుక్కొని పొయ్యి ఆవు పెండ తెచ్చి గొబ్బెమ్మలు గరకపోసలు రేగువన్లు నవధాన్యాలు వాయమ్మో ఇంటి ముంగల కల్లాలు ఇంటికి పచ్చ తోరణాలు బంతిపూల తోరణాలు వేసి ఓయమ్మో పండుగ నాడు ఓ ఆటను కోస్తారు కేరికి ఒక ఆటను కోస్తారు లేకుంటే నాటుకోడి పుంజును కోసుకుంటారు కోసి పెడుతున్నాడు ఏటనగానే ఇంత తలకాయ కూర ఇంత అదేంది ఇంత అర్ధ కిలోనో పావు కిలోనో కూర తెచ్చుకొని మందు కూడా చెప్పే ఆ? మందు కూడా చెప్పు దవడగడి గుర్తా ఎవరికి గుర్తుంది మందు నువ్వు కింద గుద్ది మూతది అదే నీయాసొంటోళ్ళు మాత్రమే ఇట్టోటోళ్ళు ఊరుకో 2-3 ఉంటారు పండుగ మనం మంచిగా పండుగ చేసుకుంటాం కాదు బిడ్డ ఈ బాగా కావాలేం పెళ్ళాన్ని దంచుతుంటారు పెళ్ళాన్ని చికెంటేలు పట్టి పెళ్ళ మొగడు ఇట్లా కోడి పుంజులు కొట్లాడినట్టు కొట్లాడతారు సిగ్గు లేదురా ఏడా నీ పెళ్ళానికి ఒక చీర తెచ్చినావురా పైక బట్ట తెచ్చినావురా పోరి నామకం చూస్తాను ఇజ్జత్ కాగే అల్లుడు వచ్చి ఏళ్ళైంది ఉన్నోళ్ళకైతే తీస్తారు నీకు ఎక్కడి నుంచి తెచ్చి తీసేయాలి సంక్రాంతి పండుగ బిడ్డ గంత ముద్దుగా ఇట్లాంటి నా మన్మరాల అసంటోళ్ళు నా చిట్టుకుపొట్టుకు అసంటోళ్ళు ఇప్పుడు మన్మరాలను పక్కన కూర్చోబెట్టుకొని పట్టు బాగుంది బాగుంది మంచిగా లంగలు వేసుకొని నెట్టిన పూలు పెట్టుకొని గొబ్బెమ్మలు వేసి పతంగులు ఎగిరేసి డూడు బసవన్నలు వస్తారు బసవన్న కాలు గడిగి మొక్కి ఆయనకు ఒక కొత్త చీర ఆయన బసవన్న మీద కప్పి బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి హరిదాస్ వస్తాడు హరిదాస్ రాగానే మంచి ముత్తైద తన ఉన్నోళ్ళు లేకుంటే నీయాసంటోళ్ళతోటి తొలి ధాన్యం బిడ్డ సంవత్సరం మొత్తం పండిన ధాన్యం ఉంటుంది కదా బిడ్డ ఆ ధాన్యాన్ని మొత్తం ఫస్ట్ హరిదాస్కు దానం చేసిన తర్వాత ఎవరికైనా చేయొచ్చు బిడ్డ అంటే అది ఒక ఆచారం మన ఇంట్లో మళ్ళొచ్చే సంవత్సరం దాకా ధాన్యం ఎప్పుడు ఎల్తి లేకుండా ఉంటుంది ఇంకోటి సంక్రాంతి పండుగ అనగానే కొత్త అల్లుళ్ళు ఇంటికి రావాలి చూడు బిడ్డ పాతలు రావద్దానే పాతలు రావాలనే కానీ కొత్త అల్లుళ్ళు తప్పకుండా రావాలి బిడ్డను బండి మీద ఎక్కించుకొని లేకుంటే ఆటోకి దిగి పెన్లో మోడి చేతి పట్టుకొని ఇంటికి వస్తే సూట్ కేసు పట్టుకొని ఇంటికి వస్తే ఎంత ఆరంగా అల్లుడు చెట్టుకాలు కళ్ళు పట్టుకొని చెట్టుకాలు మందుకాళ్ళు కాదు చెట్టుకాళ్ళు గుడాలు నాటుకోడి చూడు ఇవన్నీ కలిపి పెట్టుకొని బావలు బామ్మర్దులు మరదాన్లు మామ అత్త అందరు కలిసి ఇంటిల్లో పాది కూర్చొని నడిమిట్లో పెట్టుకొని తిని కడుపు నిండా తిని ఫస్ట్ తాగి నిన్ను పట్నం దొరకొచ్చి బతిపోతున్నావు రా ఊళ్ళోకి అయితే మోరి లేసి తప్పుతుంటి మరి నువ్వైతే చంద్రక్క మంచిది అంటావు అది లేచి ముఖం కూడా కడగలే పండుగ పూట చెడిపోయింది అబ్బా మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలేక మాట్లాడొద్దు నాయనమ్మ మంచిదే కదా నేను చంద్రమ్మ దానికి శాతం అయితే లేదు కావచ్చు అందుకని లేవలేదు నేను టీవీలోకి కనబడుతున్నాయిందే ఏంది అయిందే నీ పని ఇదంతా టీవీలో పడుతుందే చంద్రమ్మ మంచిదిరా చంద్రక్క ఎంత మంచిదంటే ఏక నెంబర్ చంద్రమ్మని మించిన ఆడిది లేదు మన ఊళ్ళో చంద్రక్క చంద్రమ్మ మంచి తల్లి నేను ఆరి చంద్రమ్మ పిల్ల మంచి తానం చేస్తే పూర్తి ముసలిది నిన్ను తిట్టకుండా తిట్టింది నాగులయ్యా మంచోడ్రా వస్తుంది ముసలి నాన్న ఎట్లా కవర్ చేస్తావో చెయ్యి చెప్పు నాగులు అయ్యా నువ్వు నాకు ఇష్టం మంచి పాట పాడరా నువ్వు వాడే పాటకు ఇక ఎట్లాంటి పాట అంటే లేచి ఎగరాలి లేచి ఎగురుడు కాదు కానీ వీళ్ళు పట్టణాలు ఉంటారు కానీ మన ఊళ్ళో ఉంటారు కదా ఆ ఊళ్ళో ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయి పాలకుమ్మి విశ్వనాథ్ గారు చాలా అద్భుతంగా రాశారు ఏం పాట బిడ్డ అది పంటశీల గట్ల మీద నడవాలి
ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, వయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు, ఊరు మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూస్తిరా తిరిగి రాలేరు. అలాంటి ఊళ్ళో దేవుడా మీలో ఈ టాలెంట్ కూడా ఉందా? అమ్మా, నేను అందుకే అంటున్నా, నాగులు. మా నాగులుగాడి పేరు వెళ్ళిందే ఇట్టనే. మంచిగా చెప్పినావు నువ్వు కానీ ఎంటర్టైన్ చేయి మా దిల్దార్ను. అయ్యో ఎందుకు చేయడు? మళ్ళీ ఎందుకు? ఏడిపిస్తున్నావు నువ్వు. ఇగో. ఇగో ఊరు గురించి పాట పాడినావు, ఏడుపు వచ్చింది. మళ్ళా మనిషి గురించి పాట పాడినావు, ఏడుపు వచ్చింది. కానీ ఏం చేయాలి నాగులు? ఒక్క మాట, నాకెందుకో చిటుకు పట్టుకుది కుమారి అప్పటి నుంచి నన్ను కనుగొడుతున్నదయ్యా. నాకు తెలిసి ముసల్దానా నేను కూడా వాడతాను ఈ పాట. ఏయ్, పాట వాడను అంటే కష్టం పాట ఈ దవడ పుట్టి ఆ దవడ పని రాసాయి. ఇప్పుడు పళ్ళు బాగున్నాయి అట్లా ఎట్లా గుర్తుతా? పని బాగుంది. నీకోటి చెప్పనా, దాని ప్రేమ ఎంత బాగుంటుందో దాని కోపం కూడా అంత తెలుసు తెలుసు, చూసినా తాతని. చిటుకు ఒక్క పాట వాడే, నీకు వచ్చిన 2 పదాలు అయిన వాడు. ఓకే, ఒక పాట పాడతాను, మరి మరి అందరూ పాడాలి. ఓకేనా? సంక్రాంతి సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఊరంతా పాడనా? రాదురాదు అనుకుంటే బాగా అనుకుంటా ముగ్గురు బాగా వాడిండ్రు. నాకు చిటుకు పడుకుని చూస్తే అరే నాగులు మన ఇంటి ఇంకా చంద్రగాని కొడుకు కర్రోడు తొరిబాడు కావు దీన్ని చేసుకుంటాడు అన్నాడు రా. టీవీలో బాగుంది. కర్రోడు తొర్రి బాడక, కర్రోడు తొర్రి బిడ్డ ఆయనకి 7 బాలు ఉండయి, 3 గోళ్ళు ఉండయి, 4 కుక్కలు ఉండయి. సరిపోద్దా? నచ్చొద్దా? అయ్యో చేసుకో ముద్దుకుంటాడు. గొబ్బెమ్మలు అమ్ముకోవచ్చు ఇప్పుడు అన్నావు కదా అవ్వ. ఎట్లనా ఈ మధ్యన పేడ మస్తు రేట్ వస్తుంది కదా, అది అమ్ముకుంటే ఎట్లా అయినా ఈ పిల్లను విజయవాడ పిల్లను మన కర్రోనికి ఇచ్చి కట్ట పెడతా, లేకుంటే నేను ఇడవా. నీవు కర్రోనికి పెళ్లి చేసుకోవాలి, మా నాగులు గాని దానికి నా దానికి వరిసేను పోయి నీకు కూలి రావాలి, నడుములు కింగ్ మారాలి, అప్పుడు దిప్పుతావో ఒప్పుతావో చూస్తా. నాగులు నేను ఒక మాట అందాం అనుకుంటున్నా, నాకు కొన్ని పొడుపు కథలు తెలుసు. పుష్కున్న నేను చచ్చిందంటే బిడ్డ అవి నాతోటి అంతరించుకోపోతాయి. ఆ పొడుపు కథ ఎవరు ఇప్పితే వాళ్ళకు, నాగులుగాడు ఇప్పిస్తేనేమో ఒక 90 ఇప్పిస్తా. ఉల్లిపాయలు ఉల్లిపాయలు మా పిల్లకేం పట్టు చీర తెస్తా. అవునే ముసల్దన్న నాకేం తీసుకురాలేదేందే? తెచ్చిందే ఎవ్వి ఆయన కనబడుకుని దాపెట్టు నీకు తెచ్చిన నీవు ఇక నా పొడుపు కథలు ఇప్పినావంటే నీకు పట్టు చీర ఇప్పించిపోదు. ఇప్పుడు ఆ సంచులు ఉన్నదా లేదా? ఉండదు ఉండదు. మొన్న చీరలో వస్తాడు తీసుకున్న 250 రూపాయలు. ఆకాకు సందన టేకాకు సందన ఏమోయి పంతులు పెయినిండ బెందులు. నాకు మామూలుగా ఏదో మొత్తానికి అర్థమైంది పదాలు. ఏకాకు సందన ఏమోయి పంతులు పెయినిండ బెందులు. తేనెపట్టు తేనెపట్టు ఎందుకు అవుతుందిరా? ఆకాకు సందనే నీకు అది రావద్దే. కాదు తట్టుకు మారతట్టేయండి, మీరు వేయండి నేను చెప్తా, వేరేది వేయండి. 90 అయితే తేనె పట్టని ఎట్లా చెప్తాను? కళ్ళని చెప్పాలి కానీ. ఆకాకు సందన టేకాకు సందన ఏమో పంతులు పేరుండ బెందులు అంటే కాదు అది. ఇక అది అన్ని కాలాలలో రాదు, దాని కాలంలోనే అది వస్తుంది. సీతపలక పండి నాగులుగానికి నైటీలు వచ్చేటట్టు నీకు మరి ఇప్పితే చెప్తా. ఏమంటారు? ఇక సిటారి కొమ్మని మిఠాయి పొట్లం చిన్నగా అడుగుతున్నా మీకోసం, చెప్పు. నేను చెప్తా చిటారి కొమ్మని మిఠాయి పట్టణం అదే తేనె పట్టు. అది పుస్తకాలు చెప్పకు.
ఇగో కత్తిగా అడిగితే మీరు చెప్తలేరంట అని చెప్తుండరా నా కోసం నల్ల బండకి నలుగురు దొంగలు. నేను చెప్తా. ఏం చెప్పు? బర్రె పొదుగు పాలు. వాయమ్మో, నాకు బాగా చెప్పారు. ఓ అప్పటి సమతల నోరు తిరగని అన్ని అడుగుతాను కదా. చెప్పమ్మ, నీ ఎంత పొడుగుంటాయి చూస్తా. నాకేం తినిపించినా బతుకుతా కానీ నీళ్లు దాపిస్తే మాత్రం చచ్చిపోతా అంటది. ఏంటిది అది? ఏమంటివి? ఏం తినిపించినా బతుకుతా, ఏం దాపిచ్చినా బతుకుతా, కానీ నీళ్ళు దాపిస్తే మాత్రం చచ్చిపోతా అంటది. నీళ్లు మాత్రం దాపియకుండా ఇంకేం దాపిస్తావి? అన్నిట్లలో నీళ్ళు ఉంటాయి. అమ్మో, నీళ్లు దాపియకుంటే ఇంకేం దాపిస్తే కానీ లీడ్ ఇయ్యాక అక్కడ పక్కన చూడు ఎట్లా చూస్తున్నాడు. ఇటు చూడు, నువ్వు ఇటు చూడు, నువ్వు ఇటు చూడు, నువ్వు ఇటు చూడవే, నువ్వు ఇటు చూడు. చెప్పు, ఇప్పుడు చెప్పు. అదే ఆలోచన చేస్తుంది. ఏం తినిపించి తింటా కానీ తాగితే చచ్చిపోతా. సరేరా, ఓయ్ తెలుసా నీకు? దాని కూడా అల్లా నేను చెప్తా. అల్లా నేను క్లూ ఇస్తా, నీలాగా కాదు. చెప్పు. చెప్పింది అట్లనే పట్టుకొని కూర్చున్నావు. చెప్పు. దాంట్లో ఉప్పు వేస్తే చిటిక చిటి అంటది, చిటిచిట అంటది. నూనెనా? కాదు, చిటిచిట అంటది. దాంట్లో ఉప్పు వేస్తే ఓ నిప్పుకలే. నేను చెప్పాను. ఇంకొకటి దాని చెప్తా. మొదలు ఎద్దడు మొదలు. ఈ నాగలైతే దాని పూత మల్లె పూత, దాని కాత వెండి కాత, దానాకు మర్యాకు. ఉండదురా, ఉండదు, నాకు తెలుసు అది, కానీ మర్చికొస్తా. నేను క్లూ ఇచ్చిన కదా. అట్లా క్లూ ఇస్తే ఎట్లా వెళ్తుంది? నేను ఇచ్చిన కదా, నేను మంచిదాన్ని కాబట్టి ఇచ్చిన. చెప్పు. దాని పాలు డేంజర్. దాని పాలు డేంజర్. పాము కాదు కాదు వచ్చి వస్తలేదు. ఒక కాదు, ఇక ఇంత జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు. అవునా కాదా? అందరు నన్ను తింటానికే కొంటారు, కానీ నన్ను ఎవ్వరు తినరు. ప్లేటు. ప్లేటు. మా నాయన అంగడి పోయి 2 ఎడ్లను తెచ్చిండు, ఒలపడిది దాపడికి రా. చెప్పులు. చెప్పులే. నాగులుగాడు టీవీ ముందర కూర్చున్న వాళ్ళందరిని ఎగిరిపించే ఒక పాట పాడాలి, దుమ్ము దులిపాలి, లేచి ముద్దలి దాని తగడ దీని తగడ దీని తగడ దాని దాంతో అక్కడ దీంతో అక్కడ కానీ నా పాట పాడుకుంటున్నాయి. పాడు. సారా సారమ్మ సారా నా ప్రాణాల జీవమ్మ సారా, పువ్వలే కుంటమాయరారా, చల్ పువ్వలే కుంటమాయరారా, ఒక పావు షేరు గుతుదాము సారా సారా సారమ్మ సారా నా ప్రాణాల జీవమ్మ సారా, నిన్ను దగ్గన్నాడు సారా, అయ్యో చిన్న పోయనట్టుంది కారా, సారా సారమ్మ సారా నా ప్రాణాల జీవమ్మ. అబ్బో నాకు మత్తొస్తుంది ఆ పాట పాడేకి. మంచివాణ్యం నాగులు మత్తొచ్చినా కూడా నిజంగా బాగా వాడిండ్రా. ఏదేమైనా నాగులుగాడి పేరు వెళ్ళిందే పాటలు బాగా వెళ్ళింది. కుమారి, మరి పండుగ పూట వచ్చినా, ఇంత దూరం వచ్చినా, మీతోటి ముచ్చట పెట్టినా బిడ్డ, నీవు సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఆ జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావే? కళ్ళు తిప్పు చుట్టూ గొలబామ తిప్పినట్టు. ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చక్కగా ముగ్గులేయడం నేర్చుకోవాలి, బాగా తినాలి, ఇట్లా వాళ్ళు చేస్తే శుభ్రంగా బాగా ఎంజాయ్ చేయాలి, లేని వాళ్ళకి దానం చేయాలి ఆ రోజు, అంతే. అందరూ ఎలాంటి ద్వేష కోపాలకు ఎలాంటి శత్రుత్వాలకు తావేయకుండా అందరూ ఐక్యతగా పిల్ల పాపలతోటి హాయిగా చల్లగా పండుగ చేసుకుంటూ ఇంకా జీవితంలో మంచి మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుంటాను. అమ్మో నాగులే చెప్పు అమ్మా, నువ్వు చెప్పు బిడ్డ, నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏముండదు? ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఏదో వస్తున్నారు ఇక్కడికి, సిటీకి వచ్చి బతుకుతున్నారు చాలా మంది. ఇప్పుడైతే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది, రోడ్లు చూస్తే మొత్తం ఖాళీ, ఎక్కడ పురుగు కనబడతలేదు. మంచి అందరు ఊళ్ళకి పోయినరు, ఇక్కడి అన్నీ మర్చిపోయి 4 రోజులు మంచిగా బిందాస్గా అమ్మతోటి నాయనతోటి అందరితోటి ఉండి మంచిగా వాళ్ళను సంతోషంగా ఉంచి 4 రోజులు ఇక ఎట్లాగూ తప్పదు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చుడైతే. రాండ్రి, సేఫ్గా రాండ్రి, మంచిగా రాండ్రి, అందరినీ ఊళ్ళోళ్ళందరినీ వలకరియండ్రి, అందరితోటి మాట్లాడరండి, పోయి ఇంట్లోనే ఉండకుండ్రి, ఊరంతా తిరుగుండ్రి, మంచి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి. ఇక నేనైతే గిదే చెప్పాలనుకుంటున్నాను నాయనమ్మ. అందరూ మంచిగా చెప్పారు, కానీ ముసలిదాన్ని నేను కూడా నలుగురికి ఒక ముచ్చట చెప్పాలనుకున్న బిడ్డ. ఏం లేదు, చాలా మంది నేను వచ్చేటప్పుడు రాములు గాని కొడుకు పట్నంలో ఉండడు, వాడు చిన్నగా ఉన్నప్పుడు సంది రూపాయి నీకు తెలియదు ఆ నాగులు, ఒక్కొక్క రూపాయి కన్నా కష్టం చేసి ఆయన చదివిపించి పెద్దగా చేస్తే ఆయన పిల్లలు ఆయన తల్లికి జరంత రోగం వచ్చింది, ముట్టుకుంటే ఎక్కడ నా పిల్లలకు రోగం వస్తుంది అంట అని తీసుకొని పోయి ఆడేన్నో ముసలోళ్ళు బతికి ఆశ్రమం లేచి వచ్చిండ్రంట. కానీ బిడ్డ ఒక మాట, మీరు చిన్నగున్నప్పుడు లాగు దడుపుతారు, ఏడంటే ఆడ మురికి లేపుతారు నాగులు,
ఈ అల్లా ఎవరు చిన్నగా లేకుండా పెద్దగా ఒకటేసారి కాము మీరు మురికి లేచినాడు మీ తల్లిదండ్రులు కూడా గట్లే అనుకున్నట్టు అలా మీరు పెద్దగా అయిదురా లేదు నాయన అవుతుండ్రా లేదు నాయనమ్మ. బిడ్డ చాలా మంది అట్లా చేస్తున్నారు. ఒక మాట నాయన మీరు పట్నంలో ఉంటారా అమెరికాలో ఉంటారా దుబాయ్లో ఉంటారా కానీ ఎక్కడ నన్ను ఉండుండ్రి కానీ రోజుకు అడ్డమైన సోది పెడతారు. ఆనికి ఫోన్ చేసి ఈయనకి ఫోన్ చేసి దోస్తులకు ఫోన్లు చేసి గంటలు గంటలు సోది పెడతారు. అవును అరే ఒక తల్లి ఫోన్ చేస్తే ఏంటమ్మా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు పెట్టేయి అంటావు. ఒక్క మాట అమ్మా ఎట్లుండవు మంచిగుండవా నాయన నువ్వు తిన్నరా మంచిగుంటుండు ఒక్క మాట మాట్లాడండి బిడ్డ బిడ్డ మీ మూల్యంగా అరిగిపోతుందా నేను ఒకటే కోరుకుంటుండా ముసలిగా అయిన తల్లిదండ్రిని దూరం పెట్టకుండ్రి. ఏ పండుగ కానీ ఏ పబ్బం కానీ ఒక్క తల్లిదండ్రితో చేసుకొని వాళ్ళని సంతోషపెట్టుండ్రి. చివరి దశను వాళ్ళని సంతోషంగా సాగనంపుండ్రి. చూసిండ్రు కదుల్లా నేను ఊరికి పోకున్నా కూడా మంచిగా మా నాయనమ్మ వచ్చింది, మంచిగా మా ఊరు నాగులు వచ్చిండు, మంచిగా కుమారి వచ్చింది. అందరితోటి నేనైతే మంచిగా ఖుషిగా చేసుకున్న సంక్రాంతి. మీరు అందరూ కూడా మంచిగా ఎటువంటి లొల్లులు లేకుండా మంచిగా చేసుకొని మంచిగా ఖుషిగా ఉండాలని నేను కోరుకుంటానా. మరిగా ఇయాల్టి దిల్దార్ ముచ్చట్లు ఇక మళ్ళీ వచ్చే దిల్దార్లో మంచిగా సంబరంగా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండే వనితా టీవీ. నమస్తే.